ఒక చిన్న వాస్తు కథ. హైదరాబాద్కి చెందిన సత్యనారాయణ ప్రముఖ వ్యాపారవేత్త. వారు హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంత భూమిని కొని అక్కడ ఒక ఫామ్ హౌస్ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ వెనక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటితో పాటు అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ల నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడి చెట్టును చూసి ముచ్చట పడేవాడు. ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని తగిన మార్పులు చేయించుకోమని వారికి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు. సత్యనారాయణ గారు వాస్తును పరిశీలించే శాస్త్రి గారిని తీసుకొని కారులో ఇద్దరూ బయలుదేరారు. కొంత ప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో సత్యనారాయణ గారు కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి వెనుకగా ఓవర్టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన శాస్త్రి గారు చిరునవ్వుతో, "మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది" అన్నారు. దానికి సత్యనారాయణ గారు నవ్వుతూ, "అయ్యా, వారికి ఏదో అత్యవసర పని అయి ఉండొచ్చు, అందుకే తొందరగా వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారి ఇవ్వడం మన ధర్మం కదండి" అన్నారు. అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది. అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో సత్యనారాయణ గారు కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక కుంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. ఇది గమనించిన సత్యనారాయణ గారు అతడిని తప్పించి తన కారును మరింత నెమ్మదిగా పోనిస్తున్నాడు. అది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు. ఈసారి ఆశ్చర్యపోవడం శాస్త్రి గారి వంతైంది. "సార్, ఇలా ఇంకో పిల్లోడు మరలా వస్తాడని మీరెలా ఊహించారు?" అని ప్రశ్నించాడు. దానికి సత్యనారాయణ గారు నవ్వుతూ, "పిల్లలెప్పుడూ అంతే కదండి, ఒకడి వెంట మరొకడు వెంట పడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా" అన్నారు. కారు ఫామ్ హౌస్కి చేరుకుంది. కారులోంచి వారు కిందికి దిగుతుండగా అక్కడ ఒక్కసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఒక్కసారిగా ఎగిరాయి. అది చూసిన సత్యనారాయణ గారు శాస్త్రి గారిని ఆపి, "సార్, మీరు ఏమీ అనుకోకపోతే మనం కొద్దిసేపు ఇక్కడే ఆగి వెళ్దాం. అక్కడ వెనుకవైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడి పండ్లు కోస్తున్నట్టు ఉంది. మనం కనుక హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టు నుండి కిందికి దూకితే పడిపోతారు కదండి. అనవసరంగా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది" అన్నారు. శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు, "ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు." ఈసారి ఆశ్చర్యపోవడం సత్యనారాయణ గారి వంతైంది. ఎందుకండి? ఏ ప్రదేశమైనా మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు. ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో ఆ ఫలితం లబ్ధి పొందే వారికే కాక అది మనకి కూడా మంచి చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్ని సమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మారిపోతాడు. నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణేషు సద్భావవాస్తు, విశ్వస్వ కళ్యాణమస్తు. థ్యాంక్ యూ. మీ పద్మజ.